నమస్కారం. ఈరోజు మనం గుజరాత్లో వైద్య విద్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులకు ఇది ముఖ్యమైన విషయం కదా. అవును, ఖచ్చితంగా. గుజరాత్లో మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ, అక్కడి కాలేజీలు, ఫీజులు, వీటి గురించి స్పష్టత ఉండటం చాలా అవసరం. సరే, ముందుగా అసలు ఈ ప్రవేశ ప్రక్రియ ఎలా మొదలవుతుంది? అంటే గుజరాత్లో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ లాంటి కోర్సులో చేరాలంటే మొదటి అడుగు ఏమిటి? చూడండి, అన్నిటికన్నా ముందు నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించాలి. అది తప్పనిసరి. ఆ స్కోర్ ఆధారంగానే అంతా. ఓకే, నీట్ పాస్ అయ్యాక ఆ తర్వాత గుజరాత్ స్టేట్ కౌన్సిలింగ్ వస్తుంది. ఇక్కడ 85% ప్రభుత్వ సీట్లు, ఇంకా 100% ప్రైవేట్ కాలేజీ సీట్ల కోసం అడ్మిషన్ కమిటీ అంటే ఏసీపీజీయూఎంఈసీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. అంటే 85% స్టేట్ కోటా అన్నమాట. మరి మిగతా 15% ప్రభుత్వ సీట్లు? ఆ మిగతా 15% ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కిందకు వస్తాయి. వాటిని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ వాళ్ళు చూసుకుంటారు. అది వేరే ప్రక్రియ. అర్థమైంది. మనం ఈ ఏసీపీయూజీఎంఎక్స్ స్టేట్ కౌన్సిలింగ్ మీద ఫోకస్ చేద్దాం. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దశల వారీగా. ముందుగా ఆన్లైన్లో ఒక పిన్ కొనాలి. దీనికి సుమారు 11,000 అవుతుంది. 11,000? అది రీఫండబులా? అందులో 10,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, 1,000 రూపాయలు మాత్రం నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు అన్నమాట. ఓ సరే, పిన్ కొన్నాక ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలన్నీ ఇచ్చి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక వెరిఫికేషన్ ఉంటుందా? అవును, అప్లోడ్ చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం దగ్గరలోని సహాయ కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఒరిజినల్స్తో వెళ్ళాలి. ఎన్ఆర్ఐ అభ్యర్థులకు కూడా ఇదే పద్ధతా? వాళ్ళకు కొంచెం వేరు. ఎన్ఆర్ఐ అభ్యర్థులు గాంధీనగర్లోని జిఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి వెరిఫికేషన్ కోసం. ఆ వెరిఫికేషన్ అంతా అయ్యాక అప్పుడు మీ నీట్ స్కోర్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ ర్యాంక్ ఆధారంగా ఒక మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ వచ్చాకే అసలు కాలేజీల ఎంపిక మొదలవుతుంది, అంతేనా? కరెక్ట్. ఆ తర్వాత ఆన్లైన్లో చాయిస్ ఫిల్లింగ్ ఇంకా లాకింగ్ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. చాయిస్ ఫిల్లింగ్ అయ్యాక సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత ఫీజు కట్టడం, కాలేజీలో రిపోర్ట్ చేయడం, ఇవన్నీ మామూలే కదా? అవును. సీట్ అలాట్ అయ్యాక ఫీజు ఆన్లైన్లో గానీ బ్యాంక్ చలాన్ ద్వారా గానీ కట్టాలి. తర్వాత కేటాయించిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సుమారు ఎప్పుడు జరుగుతుంది? మన దగ్గరున్న సమాచారం ప్రకారం జూలైలో అనుకుంటా. అవును, సాధారణంగా నీట్ ఫలితాలు వచ్చాక జూలై ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ మొదలయ్యే అవకాశం ఉంది. కానీ అధికారిక ప్రకటన కోసం ఏసీపీయూజీఎంఈసీ వెబ్సైట్ చూస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు కాలేజీల విషయానికి వద్దాం. గుజరాత్లో అసలు ఎన్ని మెడికల్, డెంటల్ కాలేజీలు ఉన్నాయి? సీట్ల లభ్యత ఎలా ఉంది? ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గుజరాత్లో దాదాపు 40 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో సుమారు 23 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి, 17 ప్రైవేట్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూట్స్ ఎస్ఎఫ్ఐ అన్నమాట. ఓ 40 మెడికల్ కాలేజీలా? మరి డెంటల్ కాలేజీలు ఒక 13 ఉన్నాయి. 2 ప్రభుత్వ, మిగిలిన 11 ప్రైవేట్. సీట్ల సంఖ్య ఎలా ఉంది ఎంబీబీఎస్కి? మొత్తం ఎంబీబీఎస్ సీట్లు సుమారు 6,950 నుండి 7,000 మధ్యలో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కోటా కింద దాదాపు 4,200, మిగిలిన 2,750 ప్రైవేట్, మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటా కిందకొస్తాయి. బీడీఎస్ సీట్లు మొత్తం మీద ఒక 1,250 దాకా ఉన్నాయి. ప్రభుత్వ కోటాలో 250, ప్రైవేట్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో ఒక 1000 పైనే ఉంటాయి. కొత్త కాలేజీలు ఏమైనా వస్తున్నాయా? అవును, 2024-25 విద్యా సంవత్సరానికి 3 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిసింది. అంటే సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా సీట్లు పెరుగుతున్నాయి కదా. ఇంతకు ముందు మీరు ఎస్ఎఫ్ఐ అన్నారు, అంటే సెల్ఫ్ ఫినాన్స్డ్ ఇన్స్టిట్యూట్స్. జిఎంఈఎస్ కాలేజీలో అవేనా? వాటి ప్రత్యేకత ఏంటి? అవును, గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ జిఎంఈఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచేవి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెడికల్ కాలేజీలు. ఇవి ప్రభుత్వ సొసైటీల ద్వారా నడుస్తాయి, కానీ ఫీజులు పూర్తిగా ప్రభుత్వ కాలేజీలంత తక్కువ ఉండవు. అంటే ప్రభుత్వ, ప్రైవేట్కు మధ్యస్థంగా ఉంటాయా? ఒక రకంగా అంతే. ప్రభుత్వ కోటా సీటు వచ్చినా ఫీజు ప్రైవేట్ కాలేజీల ప్రభుత్వ కోటా ఫీజు కన్నా తక్కువ.
కానీ ప్రభుత్వ కాలేజీల ఫీజు కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఖర్చు. ఫీజుల వివరాలు చెప్పగలరా? ప్రభుత్వ, జిఎంఎస్, ప్రైవేట్ కాలేజీలో ఎలా ఉంటుంది? ఫీజుల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో అయితే చాలా తక్కువ, సంవత్సరానికి సుమారు 25,000 రూపాయలు మాత్రమే. ఓకే, మరి జిఎంఎస్ కాలేజీల్లో? జిఎంఈఆర్ఎస్లో ప్రభుత్వ కోటా సీటుకి సంవత్సరానికి సుమారు 3.75 లక్షలు అవుతుంది. అదే మేనేజ్మెంట్ కోటా అయితే దాదాపు 12 లక్షల వరకు, ఎన్ఆర్ఐ కోటా అయితే $25,000 వరకు ఉండొచ్చు. ఇక పూర్తిగా ప్రైవేట్ కాలేజీల సంగతి? ఇక ప్రైవేట్ కాలేజీలో ఇంకా ఎక్కువ. ప్రభుత్వ కోటా సీటుకే సంవత్సరానికి 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అయితే 16 లక్షల నుండి 23 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐ కోటా అయితే ఇంకా ఎక్కువ ఉంటుందా? అవును, ఎన్ఆర్ఐ కోటా $30,000 నుండి $35,000 లేదా మన కరెన్సీలో సుమారు 21 లక్షల నుండి 47 లక్షల వరకు కూడా సంవత్సరానికి ఉండొచ్చు. ఇది చాలా పెద్ద మొత్తం కదా? నిజమే. అంటే ఎంచుకునే కాలేజీ కోటాను బట్టి ఖర్చు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. మరి బిఏఎంఎస్ లాంటి కోర్సులకు ఎలా ఉంది? బిఎంఏఎస్ అంటే ఆయుర్వేద కదా, దానికి ప్రభుత్వ కాలేజీలో ఫీజు చాలా తక్కువ, సంవత్సరానికి సుమారు 4,000 రూపాయలు మాత్రమే. అదే ప్రైవేట్ బిఎంఎస్ కాలేజీల్లో అయితే సుమారు 2.25 లక్షల నుండి 3.15 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి. ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా ఇతర కోర్సుల పరిస్థితి ఏంటి? బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ లాంటివి. బీడీఎస్కి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయని చెప్పాను కదా. బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి, ఆ కోర్సు కూడా ఉంది. ఇంటర్న్షిప్తో కలిపి 5.5 ఏళ్లు. అయితే మాకున్న సమాచారం ప్రకారం గుజరాత్ సీట్ మ్యాట్రిక్స్లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ బియుఎంఎస్ యునానీ కాలేజీలు గాని, ప్రైవేట్ బిఎన్వైఎస్ న్యాచురోపతి కాలేజీల ప్రస్తావన లేదు. అంటే ఆ కోర్సులు చేయాలనుకుంటే గుజరాత్లో అవకాశం లేదా? ప్రస్తుతానికి అధికారిక సీట్ మ్యాట్రిక్స్లో కనిపించట్లేదు. బహుశా ఆసక్తి ఉన్న విద్యార్థులు పొరుగు రాష్ట్రాలను ప్రయత్నించాల్సి రావచ్చు. ఓకే, ఇప్పుడు పోటీ విషయానికి వద్దాం. కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి? ఇటీవల గుజరాత్లో నీట్ క్లియర్ చేసిన వాళ్లు తగ్గారనే వార్త ఉంది. దాని ప్రభావం ఉంటుందా? అవును, అలాంటి నివేదిక ఒకటి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 తగ్గిందని. దీనివల్ల కటాఫ్లు కొద్దిగా అంటే స్వల్పంగా తగ్గే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పలేమా? చెప్పలేం. ఎందుకంటే కటాఫ్లు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. విద్యార్థి కేటగిరీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, వాళ్ళు ఎంచుకున్న కోటా, ప్రభుత్వ, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, ఏ రౌండ్ కౌన్సిలింగ్లో సీటు వస్తుంది, ఇవన్నీ ప్రభావం చూపుతాయి. గత సంవత్సరాల కటాఫ్ డేటా అందుబాటులో ఉంటుందా ఒక అంచనా కోసం? ఉంటుంది. 2022-2023 సంవత్సరాల కటాఫ్ ర్యాంకుల వివరాలు ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిని చూస్తే ఒక ఐడియా వస్తుంది. సాధారణంగా నీట్ కనీస అర్హత శాతం జనరల్కు 50%, రిజర్వ్డ్ కేటగిరీలకు 40%గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, గుజరాత్ ఒక ఓపెన్ స్టేట్ అంటారు కదా, అంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ అడ్మిషన్ పొందవచ్చా? అవును, గుజరాత్ ఓపెన్ స్టేట్ అంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి ప్రైవేట్ మెడికల్ కాలేజీలోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు పోటీ పడవచ్చు. ప్రభుత్వ కోటా సీట్లు మాత్రం గుజరాత్ డొమిసైల్ ఉన్నవారికే. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లాంటి చోటు నుంచి కూడా విద్యార్థులు గుజరాత్కు వస్తుంటారు కదా. నిజమే, ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ కాలేజీలు, మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉండటం దీనికి ఒక ప్రధాన కారణం. మరి గుజరాత్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందా? ఉండొచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజులు చాలా తక్కువ. అలాగే కొన్ని మంచి పేరున్న ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ ఏఐక్యూ ద్వారా గాని లేదా కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉండే ఇతర రాష్ట్రాల కోటా ఉంటే ద్వారా గాని ప్రయత్నించవచ్చు. అంటే 2 రాష్ట్రాల మధ్య విద్యార్థుల రాకపోకలు ఉండే అవకాశం ఉందన్నమాట, ఆయా రాష్ట్రాల నిబంధనలను బట్టి. అవును, అవకాశాలు, సవాళ్లు రెండూ ఉంటాయి. విద్యార్థులు తమ ప్రాధాన్యతలు, ఆర్థిక స్తోమత, ర్యాంకును బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆహారం, వసతి లాంటి సౌకర్యాలు ఎలా ఉంటాయి గుజరాత్ కాలేజీల్లో? అది కూడా ముఖ్యమే కదా. ఖచ్చితంగా. చాలా కాలేజీల్లో హాస్టల్ వసతి ఉంటుంది. ఫీజులు కాలేజీని బట్టి మారుతాయి. ఫుడ్ విషయంలో ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మొదట్లో కొంచెం సర్దుకుపోవాల్సి రావచ్చు. మెస్ ఆప్షన్స్, నాణ్యత కాలేజీకి తేడా ఉంటాయి.
అడ్మిషన్ తీసుకునే ముందు వీటి గురించి కూడా విచారించుకోవటం మంచిది. చాలా సమగ్రంగా వివరించారు. గుజరాత్లో వైద్య విద్య కోసం చూస్తున్న వారికి ఈ చర్చ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే సరైన పరిశోధన, ప్రణాళిక చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆ చాయిస్ ఫిల్లింగ్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కులు, ర్యాంక్, ఫీజులు, కాలేజీ పేరు, సౌకర్యాలు అన్నిటినీ బేరీజు వేసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అవును, ఎందుకంటే ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం. ఖచ్చితంగా. ఇంకా ఏవైనా సందేహాలుంటే ఎప్పుడూ అధికారిక ACPUGMEC వెబ్సైట్ను సంప్రదించడం అన్నిటికన్నా ఉత్తమం. అక్కడ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. తప్పకుండా. ఇంత విలువైన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా. తదుపరి చర్చతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.